హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ నేమ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దినేష్. మీరు చూస్తున్నారు వీడిఆర్ వీడియోస్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్లో బీటా టెస్టర్ అవ్వడం ఎలా అన్న దాని గురించి చెప్తున్నాను. ముందుగా బీటా టెస్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్లో మీరు బీటా టెస్టర్ అయినట్టయితే పబ్లిక్కి ఏదైనా వాట్సాప్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే ముందు వాట్సాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బీటా టెస్టర్ అందరికీ ఆ అప్డేట్ని పంపిస్తారు. ఈ బీటా టెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ అప్డేట్ని యూజ్ చేసి అది ఎలా ఉన్నది అనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాము. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటే చేంజెస్ చేసి అప్పుడు పబ్లిక్ ఆ అప్డేట్ని రిలీజ్ చేస్తారు. అంటే ఏదైనా న్యూ ఫీచర్ ఏదైనా తీసుకొస్తే ముందు బీటా టెస్టర్కి తెలుస్తుంది. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత దానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసి దాన్ని పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. ఇలాగే మీరు కూడా బీటా టెస్టర్ అయ్యి అందరికన్నా ముందుగా వాట్సాప్లో ఏదైనా న్యూ ఫీచర్ వస్తే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు దీనికోసం ఏం చేయాలంటే మీ ప్లేస్టోర్లో మామూలుగా వాట్సాప్ అని టైప్ చేసినట్టయితే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కదా, ఇలా వాట్సాప్ మెసెంజర్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ అనే ఉంటుంది. నాకు ఇక్కడ ఏంటంటే వాట్సాప్ మెసెంజర్ పక్కన బీటా అని ఉంది. అలాగే కింద చూడండి, యూఆర్ ఏ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్ అని ఉంది కదా. మీకు నా వాట్సాప్కి చూసారా చేంజ్ ఎలా ఉందో, ఇలా మీకు కూడా బీటా టెస్టర్ అయితే మీకు ఇలా వస్తుంది. బీటా టెస్టర్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో ఇక్కడ చూడండి యూఆర్ ఏ బీటా టెస్టర్ అని ఉంది. మీకు ఆ ప్లేస్లో ఏముంటుందంటే ఇక్కడ యూఆర్ ఏ బీటా టెస్టర్ అని ఉంది. అక్కడ మీకు ప్లేస్లో బికమ్ ఏ బీటా టెస్టర్ అని ఉంటుంది. ఇక్కడ నాకు లీవ్ అని ఉంది. మీకు ఏముంటుందంటే ఐఎమ్ ఇన్ అని ఉంటుంది. అక్కడ మీరేం చేయాల్సి ఉంటుంది, ఐఎమ్ ఇన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీళ్ళు 5 to 10 minutes టైం తీసుకుంటారు. 10 minutes తర్వాత మళ్ళీ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి చూడండి ప్లేస్టోర్లో. మీకు ఇక్కడ బీటా వస్తుంది. అలాగే యూఆర్ ఏ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్. ఇవాళ ఒక అప్డేట్ అనేది వచ్చింది, ఇంకా నేను చూడలేదు ఆ అప్డేట్ అనేది. ఇప్పుడు ఎలాగ అప్డేట్ వస్తుందండి, మీరు అప్డేట్ చేసుకొని ఆ అప్డేట్ అంటే ఏదో ఫ్యూచర్ వచ్చింది కదా, ఆ ఫ్యూచర్ అనేది ఏంటో చూసి మీరు డైరెక్ట్గా ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రివ్యూ అలాగే ఏమి ఉండదు, ఇంకా ఎంట్రీ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. మీరేంటంటే ఆ ఫ్యూచర్ గురించి చూసి ఏదైనా ఫీడ్బ్యాక్ మీరు డైరెక్ట్గా డెవలపర్కి ఇచ్చేయచ్చు అనమాట. ఈ విధంగా మనకేమిటంటే లాభం, వాట్సాప్ నుంచి ఏ ఫ్యూచర్ వచ్చినా ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ.